హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ టమాటా గుజ్జు పచ్చడి చాలా టేస్టీగా మిక్సీ రోలు వాడకుండా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 10 ఎండుమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు నల్లగా అవ్వకుండా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 కిలో వంకాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయ త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత వంకాయ మనకు ఈ విధంగా కొద్దిగా వేగుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వంకాయను మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. వంకాయ ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటాను కూడా మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. టమాటా కూడా ఇలా దగ్గరకు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని చేత్తో మెత్తగా నలుపుకోవాలి. మీకు చేత్తో కలుపుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలను ఇలా మెత్తగా నలుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు, టమాటా వేసుకొని చేత్తోనే మెత్తగా కలుపుకోవాలి. ఈ వంకాయ గుజ్జు పచ్చడికి చేత్తో కలుపుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చడిని ఇలా కలుపుకున్న తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిలో పులుపుని మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చడిలో ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. గుజ్జు పచ్చడికి ఉల్లిపాయతోనే టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చడిలో బాగా కలిసిన తర్వాత మనకి గుజ్జు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిలోకి తాలింపు అస్సలు అవసరం ఉండదు. తాలింపు లేకుండానే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం చూపించడానికి బాగుంటుందని తాలింపు వేస్తున్నాను. మీరైతే మామూలుగా ఇలా డైరెక్ట్గానే తాలింపు లేకుండానే అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా వంకాయ టమాటా గుజ్జు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే వంకాయ టమాటా గుజ్జు పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.